హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయి. మంచి మంచి వంటలు మీరే మిస్ అవుతారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కదండి. అందు గురించి అనేసి ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చినామండి. కొత్త వంటతో వచ్చినాము. ట్రెడిషనల్ అయిన కొత్త వంట. కొత్తది అయితే కొత్తది కాదు, పాతదే. నాకైతే కొత్తది, ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్నా కాబట్టి. మా అమ్మకి ఇట్లా పాతదే. అది చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? బొబ్బెర్లు ఉన్నాయి కదరా, బొబ్బెర్లతోటి వడప్పలు చేస్తున్నా. ఇగో ఇవి బొబ్బర్లు అంటే తెలుసుకోవచ్చు కొందరికి తెలియదు. ఇగో ఇది చూడండి, అలసందలు. అలసందలు అంటాం కదా, అవి చూడండి. మంచిగా నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకోవాలండి. పొద్దున మనం చేస్తున్నామంటే రాత్రికి నానబెట్టుకుంటేనే మనకు మంచిగా నానతాయి. ఇవి 5 గంటలు 6 గంటలు మంచి నానాలి. ఇంకెక్కువనే నానితేనే మంచిగా, ఎంత నానితే అంత బాగుంటాయి అట్లా అనేసి అందు గురించనే చెప్తున్నాము. ఇదన్నమాట సంగతి. ఇప్పుడు దీనికి ఏం కావాలో చూద్దాం రండి. మన అలసందల ఓడప్పలకి కావాల్సింది ఫస్ట్ బియ్యం పిండి. మన రేషన్ బియ్యంతోని మనం బియ్యం పట్టిస్తాం కదా. బియ్యం పట్టిన పిండి ఉంటుంది కానీ అదే వాళ్ళకు తెలియదు కదా. కొత్త వాళ్ళు చూసిరు అనుకో, వాళ్ళకి తెలియదు కదా. మన రెగ్యులర్ చూసే మన సబ్స్క్రైబర్లకు తెలుసు మనం ఏం బియ్యం వాడతాము, ఏం పిండి వాడతాము అన్నీ తెలుసు కదా. ఎవరికైనా రేషన్ బియ్యం పిండి పట్టించి పెట్టుకోవాలి, అన్నిటికి వస్తుంది, అన్నిటికీ బాగుంటుంది. మురుకులు దాని తప్ప వేరే పిండి ఏది పట్టియదు. దానికి ఇప్పుడు ఇది ఒక 4 గిన్నెల పిండి తీసుకున్నామండి మేమైతే. అంటే ఒక 1/2 కేజీ ఉంటుందండి ఇది. దీనికి మనం ఈ బొబ్బర్లు అయితే రాత్రి నానబెట్టుకోవాలో చెప్పినాను కదా నేను. మంచి రాత్రి నానబెట్టుకుంటే మనకు పొద్దున ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. లేకపోతే గట్టిగా ఉంటాయండి అవి. అది దాన్ని కొంచెము కచ్చాపచ్చగా ఇట్లా అమ్మ దంచి చూడండి. ఇప్పుడు వేసుకున్నా ఇక ఇట్లా దంచాలి. ఇక్కడ కొంచెము జస్ట్ ఇట్లా నలగనట్టు నలగాలండి. ఎందుకంటే మనకు దొడ్డు ఉంటే కూడా అంత మంచిగా ఉండేయని చెప్తుంది అమ్మ. అందు గురించి అనేసి మనం అట్లా దంచుకోవాలి. కథం అంతే. ఇగో ఇదేమో అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇది కొద్దిగంత కరివేపాకు. దీంట్లోకి మనకు కొద్దిగంత బటర్ అండి. ఒక 2 చెంచాల బటర్ వేసుకోండి, మంచిగా ఉంటుంది మనకి. దానికి కొన్ని నువ్వులు, జీలకర్ర, అంతే. కొద్దిగా ఓమ వేసామా, చిటికడ కొంచెం వామ ఇస్తాను నేను, వామ. ఇంకా అవన్నీ వేసేసుకోవడమే మన పని ఇప్పుడండి. ఇగో నువ్వులు, జీలకర్ర, అదే పట్టిద్ది. బటర్ వేయాలమ్మా. చూడండి, బటర్ వేసేస్తున్నా. ఇవన్నీ కొంచెం మనం ఫస్ట్ పట్టించుకుందాం పిండికి. కొద్దిగంతా వామ్ వేస్తున్నానండి. ఇగో చూడండి, చాలమ్మా, చాలు. ఇది వేస్తున్నా ఇప్పుడు. నేను వేస్తా, నువ్వు కలుపుతుండు. ఆ బటర్ అంతా పట్టి పిండికి కలిపినాక వేస్తా. నేను బయట ఫ్రిడ్జ్లో నుండి బయట పెట్టడం మర్చిపోయినానండి. కొద్దిగా గట్టిగా ఉన్నది బటరు. మీరు చేస్తామనగా ఒక 10-15 నిమిషాలు బయట పెట్టుకోండి. మంచిగా అది కరిగిపోతుంది, ఓకేనే అవుతుంది వేడికి. అట్లా దాంట్లోనే ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చూసేయమ్మా. కొద్దిగా ఎక్కువనే ఉన్నది అది, అందుకని. కరివేపాకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి, బాగుంటుంది మనకు కరివేపాకుతో. ఇందులో ఉప్పు ఒక చెంచా వేస్తున్నాము ఉప్పు. చూడండి, ఒక చెంచా ఉప్పు వేసిన, మళ్ళీ చూసి వేసుకున్నాం మనము. అవి ఆగు చూసినాక వేయమ్మా. కొద్దిగా వేస్తాం అది పట్టి. చూసిరా అంటే ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఫస్ట్ పిండికి అంతా అన్నీ పట్టించుకోవాలి. ఇంత మొత్తం వేసేసినామండి మేమైతే. ఒక చిన్న గిన్నెడు. మీకు ఈ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్, అది కదమ్మా. అంతే. రుచి ఎంత పడుతుంది ఉప్పు సరిపోతుంది. చాలా ఇంకా వెళ్ళాం. వద్దు, ఉప్పు చూసుకుంటే వేసుకోండి. మళ్ళీ ఎక్కువ ఉప్పు అయితే మళ్ళీ మనకు తీయడానికి రాదు కదండి, మళ్ళీ పిండి కలపాల్సి వస్తుంది. అట్లా ఉప్పు ఎక్కువైనా కానీ కొంచెం పిండి కలుపుకోండి. ఎందుకంటే మనకు పిండి లేదనుకోండి పరిశాన్ అయిపోతుంది ఇక అట్లా. అందుకే ఉప్పు ఎప్పుడు చూసి వేసుకోవాలి మనం. పోయాలమ్మా నీళ్ళు. కొన్ని నీళ్ళు వేసుకుంటా కలుపుకోండి. ఎక్కువ లూజు కలుపుకోవద్దు పిండిని. పోయాలమ్మా, పోయి చాలు. మళ్ళీ లూజ్ అయిపోతే పరిశాన్. ఇది కూడా పోయకొద్దు, వస్తలేము. ఇట్లా వేసుకోవాలి అంతే. ఇది చూసిరా
అట్లా చేసుకోవాలండి పిండి మొత్తం. ఇంకా చూడండి ఇంత ముద్దకు మంచి ఇట్లా వస్తుంది మనకి, చూడండి. ఓకేనా, ఇంత బాగా వచ్చింది కదా, ఇట్లా రావాలి. ఇప్పుడు మనం పూరీలు ఒత్తుకోవడమే, అప్పాలు. ఒక కవర్ తీసుకొని మంచిగా నూనె పెట్టుకోండి కవర్కి. పూరీ ప్రెస్ మీ దగ్గర ఉంటే మంచిగా చేసుకోండి. ఇట్లా చేయితో కూడా వస్తుంది, చేయితో కూడా వస్తుంది మనకి. నేను ప్రెస్ ఉంది కాబట్టి చేస్తున్నానండి. ఇంకా చూడండి అంతే, చూసిరా మన బొబ్బర్ల వడపలు రెడీ. అన్నీ అట్లా వేసుకోవాలండి మంచిగా మనము. మంచిగా నూనెలో ఇట్లా వేసుకోండి. ఆడ అమ్మ ఒత్తుతుంది, మేమైతే చేసేస్తున్నాం. మన బొబ్బర్ల వడపలు రెడీ అవుతున్నాయండి. ఇప్పుడు తీయొద్దు, కొంచెం మనకు ఒక సైడ్ మంచి కాలినాక తీయండి. ఇదప్పుడు టర్న్ చేసుకుందాం ఇంకొకటి. చూడండి, ఇగో ఈ కలర్ తీసుకోవాలి మంచిగా మనం. నెక్స్ట్ రిటర్న్ చేసుకుందాం. అక్కడ ఇంకొకటి అవుతుంది. చూసారండి, అన్నీ మనం ఇట్లా చేసుకోవాలి. వెంబడే మనము ఉల్టా వేయొద్దు, కొద్దిగా మనకు పచ్చిగా ఉంటుంది కాబట్టి. మందం ఉంటాయి కదా, మంచిగా గాలవాలి. అవి ఎంత మంచిగా ఎరుపు కాలుస్తేనే బాగుంటాయి. చూసారా, ఇట్లా ఒకటి అక్కడ అవుతుంటుంది, ఒకటి ఇక్కడ డీప్ ఫ్రై అవుతుంటుందండి, అంతే. ఈ నురగలు తగ్గితే మనకు వేగిపోయింది అన్నట్టు అండి. ఇగో చూడండి, చూసారా ఇట్లా. ఇగో తీసుకోండి, అలసందలో ఓడప్పలు, బొబ్బర్లో ఓడప్పలు రెండు అంటాం కదండి. అంటారు దాని పేరు. మీరు ఏదంటారో ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేసి చెప్పండి కదండి. ఎంత బాగా వచ్చినాయో మీరు చూసుకోండి. ఇంకా ఈ బోనాల స్పెషల్ అనుకోండి. ఇంకా ఇవి మీరు కూడా చేయండి బోనాలకి కదా, బాగుంటుందండి. చుట్టాలు వచ్చినప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తారు కదా. ఎప్పుడు ఒకటే తీరు చేసుకోవద్దు కదా, అన్ని రకాలు చేసుకోవాలి మనం. మా అమ్మనే మనోళ్ళకి నేను దేనితోడైనా తింటా, కూరగాయలతోటి. కూరగాయలతో ఇంకా మా అమ్మకి చాలా ఇష్టం అండి ఇవి. చికెన్ సోర్వతో తింటా. చికెన్ గ్రేవీలో మంచిగా ఇట్లా చుంచి వేసుకొని తింటుంది. అట్లా అంత బాగుంటాయి, నిజంగానే బాగుంటాయి అండి ఇవి. మీరు కూడా మిస్ కాకుండా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి టేస్ట్. మనకు దానికంటే ఇవి ఎక్కువ రుచి ఉంటాయి, మంచిగా ఉంటాయి కూడా, మంచిగా ఉంటాయి. అంతే, మనము మన నీరస్ కిచెన్లో అన్ని కొత్త అన్ని మనం కూడా టేస్ట్లు చేయాలి కదండి. ఎప్పుడు ఒకటే తీరు చేసుకోవద్దు కదా, మనం అన్ని కొత్త రకాలు చేసుకోవాలి. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మంచిగా వాళ్ళకి చేయండి, వాళ్ళకి చేసి పెట్టండి, మీరు కూడా చేసుకొని తినండి. ఒక 4 ఉన్నారు అనుకోండి, ఫాస్ట్గా ఒకళ్ళు ఒత్తాలి, ఒకళ్ళు డీప్ ఫ్రై చేయాలి, ఒకళ్ళు పిండి కలపాలి. ఎంత తొందరగా అవుతుంది తెలుసా అని. మేమైతే పిండి వంటలు చేస్తే మేమైతే 3-4 కూర్చుంటామండి. మంచిగా కూర్చొని నేను ఎక్కువ చేసుకుంటాం, క్వాంటిటీ ఎక్కువలా చేసుకుంటాము, మంచిగా ఎంజాయ్ చేసుకుంటాము. ఒక్కళ్ళు ఉన్నోళ్ళని చేసుకొని అన్ని ఒక దాని గుడ్డ మీద వేసుకొని చేసుకోవచ్చు కదా. ఇక చూడండి, తీసుకోండి, టేస్ట్ చేయండి. మీకే ఇవి అమ్మా తీసుకో. గొంతు మంచిగా నువ్వు తిని చెప్పు ఫస్ట్. నువ్వు గొంతు బాగాలేదంటే వాళ్ళు అనుకుంటారు, అమ్మో బాగాలేవేమో తింటలేదని అనుకుంటారు. మరి మీ ఇంట్లోకి వస్తుంది కదండి సౌండ్. ఇక చూడండి, నేను కూడా తింటా. ఇట్లా బటర్ వేసి అన్నీ వేసినాం కదా, ఊకనే ఇవి అవుతాయి. బా అవి ఉంటాయి కదా, రుచి ఎక్కువ ఉంటాయి బొబ్బర్లు. ఎంత బాగున్నాయి అంటే మాటలు కూడా తక్కువనే, చెప్పడం కూడా తక్కువనే, అంత బాగున్నాయి. కష్టపడితేనే మన నోటికి కమ్మకు కొడుతుంది ఏదైనా కానీ. అమ్మ ఎంత బాగున్నాయి కదా, అన్నీ బాగుంటాయి. ఈ అలసందలు మధ్యలో తగులుతుంటే చాలా రుచి ఉంటాయి. మీకు నోరున్నా మేము ఏం చేసుకోకుండా కొద్ది చేసుకొని ట్రై చేయండి, అవి రుచి ఉందా లేదా తెలుస్తుంది మీకు కూడా. గట్టిగా ఉన్నాయా
మంచిగా ఉన్నాయా? నేను తింటుంటే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే తొందర తొందర తినేస్తున్నాను నేను, నాకు అంత నచ్చినాయి. అమ్మా తిను, ఇదంతా తిన్నాక మాట్లాడుతాండి నేను. అన్నీ తినేడతా మా కూతురికి. తింటానండి, నాకు నచ్చినాయి నేను తినేస్తా అంతే. ఎవరికి ఇయ్య నేను, మీకు కూడా ఇయ్య ఎవరికి నేను ఒక్కదాన్ని తింటే. ఇక ఊకుంటారా అండి? గుంజుకొని తినేస్తారు. ఒక్కదాన్ని తింటే తినేనిస్తారా వీళ్ళు? ఇవి మళ్ళీ మనం బటర్ వేసినాం కానీ మంచిగా ఎక్కువ రుచి అయితే మెత్తగా కూడా కావు. నేనేం చెప్పలేను, అంత బాగుంది. మీరు నిజంగా ట్రై చేయండి, ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మిస్ కాకుండా కొంచెం ట్రై చేసుకోండి. ఇంత మంచి రెసిపీని మీరు మిస్ కావద్దు. అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అంత టేస్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఒకసారి చేసి చూడండి, చేస్తే మీకు అర్థమవుతుంది అంతే. ఇంకా మీరు చేయండి, లైక్ చేయండి. ఈ వర్షాకాలం కూడా మనం ఏ డబ్బాలు వేసి పెట్టుకున్నా మెత్తగా కావు, మంచిగా ఉంటాయి, అట్లనే గట్టిగా అట్లనే ఉంటాయి. ఇప్పుడు సరేనా, బాయ్ చెప్దాం మనం. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మంచి వంటలతో మేము వస్తూనే ఉంటామండి. ఇప్పుడైతే ఫస్ట్ బాయ్ అండి.